5 అంటే మనం ఏం చేస్తాము 5 2s 10 అట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటాం కదా. అలా కాకోకుండా సింపుల్గా ఇక్కడ 5 ఈవెన్ నెంబర్ ఉంది కదా, 32 అంటే ఈవెన్ నెంబర్. సో దీంట్లో హాఫ్ అనేది ఏంటి 16. సో 16 పక్కన 0 అన్నమాట. సో అలాగే ఇప్పుడు 42 × 5 అనేది ఎలా చెప్తాము. సో 42లో హాఫ్ అంటే 21, 0 అనమాట, పక్కన 0 రాస్తాం ఈవెన్ నెంబర్స్ అయితే. సో ఇప్పుడు ఇక్కడ అలాగే 56 × 5 అంటే ఎలా రాస్తాం చెప్పండి, 50 పక్కన 0. సో ఇలా రాసుకుంటాం. అదే నేను ఇక్కడ 37 × 5 అనేది ఎలా రాస్తాను, 7 అనేది ఆడ్ నెంబర్, 37కి ముందు ఈవెన్ నెంబర్ ఏంటి 36, 36/2 అంటే 18 5 అనమాట. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 73 × 5 అంటే ఎలా రాస్తాము, 73 కన్నా ముందు ఈవెన్ నెంబర్ ఏంది 72, 72లో హాఫ్ ఎంత 36, 3 6 5 అంటే ఆడ్ నెంబర్ అయితే లాస్ట్లో 5 రాస్తాము, ఈవెన్ నెంబర్ అయితే